అందరికీ నమస్కారం అండి. రథసప్తమి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది ఈరోజు సూర్యభగవానుడికి పూజ చేసుకుంటారు? ఈ రోజైతే ప్రత్యేకించి సూర్యభగవానుడి పుట్టినరోజు కాబట్టి సూర్యునికైతే పూజ చేసుకుంటామండి ఇంట్లో పాలు పొంగించుకొని. సో, నేనైతే పాలు పొంగించేసుకున్నాను. ఈ రోజే కాదండి, మాఘమాసం ఎప్పుడైతే మొదలవుతుందో ప్రతి ఆదివారం చాలామంది పాలు పొంగించుకుంటారు. అయితే ఈ రోజైతే ప్రత్యేకంగా చేసుకుంటాం మనం. నేనైతే పీటని ఇక్కడ కడిగేసుకొని, ముగ్గులు పెట్టుకొని, పూజ కోసమైతే సిద్ధం జేసుకుంటున్నాను. అయితే ఈ పీట మీద సూర్యభగవాన్ని మనం కొలువయ్యేలాగా స్థాపించి పూజ చేయాలండి. చిక్కుడుకాయలతో రథం చేస్తాము. అయితే ఏ పూజకైనా వినాయకుడినైతే ముందు పూజించాలి. కాబట్టి పసుపు వినాయకుడిని, గౌరీదేవినైతే చేసుకున్నానండి. ముందు వినాయకుని పూజ అయిన తర్వాత, ఆ తర్వాత సూర్యభగవాన్ పూజ అయిపోతుంది. సో, ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్‌ని.